ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఈ ఆదివారం కూడా ఇక్కడ చేరుకున్నాం. అందుకే దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము మీ సన్నిధిలో చేరి మీ వాక్యములను, మీ విలువైన మాటలను విని ధ్యానించుటకు, తద్వారా మాలో ఉన్న బలహీనతలను తొలగించుకొని మీకు సమీపంగా మారుటకు వచ్చి ఉండగా మాతో మాట్లాడమని వివరించవచ్చిన నాతోను మీరుండి నడిపించమని వేడుకొంచు. మీరే మహిమ పొందుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం కనుక మన మందిరానికి విచ్చేసినటువంటి గౌరవ స్త్రీలందరికీ మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు మరియు శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దయచేసి సేమ్ టు యూ అని మాత్రం అనకండి. మాకు మెన్స్ డే వస్తుంది, అప్పుడు చెప్పండి, అప్పుడు మేము థ్యాంక్ యూ చెప్తాం. ఓకే, గుడ్. Jokes apart, but we are so blessed to have great women in our church, in our congregation, and in our society, and in our countries. Every man owes a lot which cannot be counted for the sacrifices that women do for the society and for their families. స్త్రీలు దేవుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. వారి పాత్ర ఎంతో ఉన్నతమైనటువంటిది. ఈ విషయాన్ని ఈ లోకం గ్రహించడానికి చాలా కాలం పట్టింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది చరిత్రలో మనం ఈరోజు హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పుకున్నంత సులభంగా వచ్చినటువంటిది కాదు. మొదటిసారిగా అమెరికాలో అనేక మంది స్త్రీలు పని ఒత్తిడి తగ్గాలి, మేము పనిచేసే వాటిలో వేతనాలు అనగా వారికి వచ్చే డైలీ వేజెస్లో మాకు కూడా మేలు జరగాలి, తర్వాత పని గంటలు తగ్గించాలి. ఇలా పోరాటాలతో ప్రారంభమైనటువంటిదే స్త్రీల దినోత్సవం యొక్క ఉద్యమం. అలా అమెరికాలో ప్రారంభమైనటువంటి ఈ స్త్రీల పోరాటం తర్వాత కాలంలో జర్మనీలో క్లారా అన్నటువంటి ఒక స్త్రీ కొన్ని దేశాల సమూహం ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు డెన్మార్క్లో ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఒకటి ఉంటే బాగుంటుందని ఆవిడ ప్రస్తావించడం జరిగింది. దానికి అందరూ సమ్మతించారు. అయితే మార్చి 8 ప్రతి సంవత్సరం ఈ ఉమెన్స్ డే జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం చరిత్రలో ఎన్నో దశలు దాటుకుంటూ 1917లో ప్రత్యేకంగా అప్పటికే ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు
పరిస్థితులు చాలా దయనీయంగా మారిపోయాయి. ప్రత్యేకంగా రష్యా దేశంలో. అప్పుడు 8th మార్చ్ రోజు మాకు ముందు శాంతి కావాలి, అంటే పీస్, సమాధానం. తినడానికి ఆహారం లేదు. వీ వాంట్ బ్రెడ్ అండ్ పీస్. బ్రెడ్ అండ్ పీస్, తినడానికి ఆహారం కావాలి, దేశంలో సమాధానం కావాలి. ఈ యుద్ధాలు ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే తినడానికి ఆహారం కూడా లేకుండా పోతుందని మార్చి 8వ తేదీ రోజు ఆ ఉద్యమం చేపట్టి అలా ఎన్నో దశలు దాటుకుంటూ 1975, 1977 అలా కాలం మారుతూ వచ్చినప్పుడు ఇక అన్ని దేశాలు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీల పాత్ర చాలా గొప్పది. వారిని మనం కించపరచకూడదు, వారిని అవమానపరచకూడదు, వారికి ఇవ్వవలసినటువంటి గౌరవం మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం అనేది ఈ విధంగా అనేక సంవత్సరాలలో జరిగిన మార్పులు ఈరోజు ఈ రూపానికి చేరుకున్నాయి. ఒకనాటి ఈ పోరాటాలు, ఈ ఉద్యమాలు నేటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలు వారి సమాజంలో నివసిస్తున్నటువంటి పురుషులు వారిని గౌరవించు హ్యాపీ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పుకోవడం అది ఆనవాయితీగా మారింది మార్చి 8. అయితే ప్రియులారా, లోకం గుర్తించడానికి చాలా కాలం పట్టింది. పురుషులతో కూడా స్త్రీలు సమానులు అని చెప్పడానికి ఈ లోకం గుర్తించి దానిని ఒక గొప్ప దినోత్సవంగా జరుపుకుంటున్నా, పేరుకు మాత్రమే కొన్ని ప్రాంతాలలో స్త్రీలను గౌరవిస్తూ ఉన్నట్లు కనబడుతుంటారు. కానీ నిజ జీవితంలో ఎగతాళిగా, హేళనగా, కించపరుస్తూ మాట్లాడే పరిస్థితులు ఇంకా సమాజంలో ఉన్నాయి. పూర్తిగా అవి తొలగిపోలేదు. అందుకే ఎన్నో చట్టాలు, ఎన్నో శాసనాలు దేశంలో అమల్లోని కూడా వచ్చాయి. మన దేశంలో కూడా మొన్న 2025 21 నవంబర్ రోజు 21 నవంబర్ 2025 రోజు మన దేశం కూడా స్త్రీలకు ఎంతో మేలు జరిగే విధంగా ఒక బలమైన చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ రంగం కావచ్చు, ఎక్కడైనా కూడా అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఇద్దరికీ సమాన వేతనాలు చెల్లించాలి. స్త్రీ అని కొంచెం తక్కువ పే చేయటం, పురుషులని కొంచెం ఎక్కువ పే చేయటం, వారైతే ఎక్కువ పని చేస్తారు కనుక వీరైతే తక్కువ పని చేస్తారు కనుక అలా కాదు. అందరికీ సమాన, మన దేశంలో ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నప్పటికీ 21 నవంబర్ రోజు మన దేశంలో 4 ప్రధానమైనటువంటి లేబర్ కోడ్స్ అనేవి రిలీజ్ చేశారు మన దేశంలో. అందులో మొట్టమొదటిదే కోడ్ ఆన్ వేజెస్ అనేటువంటిది. కోడ్ ఆన్ వేజెస్ పురుషులకు ఏ రీతిగా అయితే సమాన హక్కులు అనేవైతే ఉన్నాయో స్త్రీలకు కూడా వారు పనిచేసే చోట సమాన హక్కులు ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి తక్కువ చేస్తే చట్టరీత్యా వారు శిక్షార్హులు అనే చట్టాలు బలమైనవి
మన దేశంలో కూడా అమలు పరచబడ్డాయి. అయితే ప్రియులారా, స్త్రీ పురుషులు ఇద్దరూ దేవుని దృష్టిలో సమానమే, ఈక్వల్ అనేది మన దేవుడు ఎప్పుడు పరిచయం చేశాడు, ఏ కాలం నుంచి వారిద్దరిని సమానంగా చూస్తున్నాడు అని బైబిల్ని పరిశీలిస్తే ఆదికాండం మొదటి అధ్యాయంలోనే 27వ వచనంలో వారు బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 27, స్త్రీని పురుషుని దేవుడు చేసినప్పుడు ఏ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడో చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, మనిషిని ఈ రీతిగా చేశాడని మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా చేశాడట? దేవుని స్వరూపమందు వారిని చేశాడు. ఆ దేవుని స్వరూపంలో ఎవరెవరుగా కనబడుతున్నారు? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని, నా స్వరూపములో నరుని చేస్తున్నాను అని ఆయన స్వరూపమందు చేయబడినటువంటి స్త్రీని పురుషుని ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకంలో క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి గ్రంథమైన ఈ బైబిల్లో ఒకరిని ఎక్కువ అని కానీ ఒకరిని తక్కువ అని కానీ మన బైబిల్ చూడట్లేదు, మన దేవుడు అలా చూడట్లేదు. ఈ విషయాన్ని ఇంకా బలపరచుటకు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో గలతీ పత్రిక 3వ అధ్యాయం ఏ రీతిగా మొదటి అధ్యాయం ఆదికాండము ఆయన స్వరూపమందు నరుని చేశాను అని స్త్రీనిగాను పురుషునిగాను అని పరిచయం చేసిన దేవుడు, గలతీ పత్రిక 3:26 నుంచి మనం చదువుకుంటే 26th వర్స్ నుండి, యేసుక్రీస్తునందు మీరందరూ అని మాట్లాడుతున్నాడు. మీరందరూ అనంటే స్త్రీ పురుషులు, సమాజంలో ఉన్నవారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. కుమారులు అన్నుంది కదా అని పురుషలింగం అనుకోకూడదు, దీన్ని దేవుని పిల్లలై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రభునందు ఏకం. ఆయన దృష్టిలో ప్రారంభంలో స్త్రీ పురుషులను సమానంగా చూశాడు, ఇప్పటికీ అలానే చూస్తున్నాడు. పరలోక రాజ్యంలో ఇద్దరికి స్థానం. ఇంకా చెప్పాలంటే విశ్వాసం విషయంలో స్త్రీలు పరిస్థితులు బాగులేనప్పుడు దేవునిని హత్తుకొని ఉన్నటువంటి వారిలో పురుషుల కంటే స్త్రీలే ప్రభువు వద్ద ఉన్నట్లు కనబడుతూ ఉంటుంది. ఆయనను సిలువకేసి కొట్టడానికి తీసుకెళ్తుంటే పురుషులేమో కొరడాలతో కొడుతున్నారు, పురుషులేమో సిలువకేసి ఆయనను చంపాలని చూస్తుంటే దారి పొడుగున ఏడ్చుకుంటూ వస్తున్నారు స్త్రీలు. స్త్రీలు ఏడ్చుకుంటూ వస్తుంటే వారిని చూసి, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు స్త్రీల దినోత్సవం కనుక స్త్రీలను పొగుడుతున్నాను అని కాదు, కానీ వాస్తవానికి ఆలోచిస్తే యేసు ప్రభు సమాధిలో ఆయన దేహం ఉంచబడిన తర్వాత ఆదివారం పెందలకటనే లేచి
వేకువజామున ఇంకా చీకటిలో ప్రభు యొక్క దేహమునకు సుగంధ ద్రవ్యములు అప్లై చేయాలని సమాధి వద్దకు ఆదివారమున వేకువజామున పెందలక్కడనే లేచి సమాధి వద్దకు వెళ్ళింది పురుషుల స్త్రీలే. ఆ తర్వాత సమాధిలో నుండి ప్రభువు లేచిన తర్వాత నా శిష్యులకు వెళ్ళి చెప్పండి నేను లేచానని అప్పుడు మరియా గారికి చెప్తే, మగ్దలేనే మరియా గారికి, ఆవిడ వెళ్ళి ప్రభువు లేచి ఉన్నాడు నేను చూశానని స్త్రీ ప్రభు యొక్క రిజరక్షన్ గురించి, యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మొదట సువార్త చెప్పినటువంటిది స్త్రీనే. మరి ఏమయ్యారు పురుషులు? అపోస్తలులు ఎక్కడికి వెళ్ళిపోయారు? గెత్సేమనే తోటలో ఇస్కరియోతు యూదా సైనికులను తీసుకొని రాగానే ఆయనను పట్టుకొని వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు సైనికులు. చుట్టూ ఉన్న శిష్యులు పారిపోయారు. చివరికి పేతురు గారు ఈయన ఎవరో నాకు తెలియదని చెప్పేసి అబద్ధం కూడా ఆడేశాడు. 3 సార్లు. కానీ స్త్రీలకు దేవుడిచ్చినటువంటి గౌరవం ప్రపంచంలో ఎవరు కూడా అంత దేవుడు గౌరవించడం ఏమిటి అని భావించగా నేను అంటున్న మాట ఏంటంటే, ద డిగ్నిటీ ఆఫ్ ఎ ఉమెన్ ప్రొటెక్టెడ్ బై గాడ్ ఆల్ ద టైమ్. ఉదాహరణకు, ఉమెన్ ఈజ్ ఎ లీడర్. ఒక స్త్రీ ఒక మంచి నాయకురాలు అని గుర్తించి ఆ లీడర్షిప్ పొజిషన్లో, అమ్మ అవసరమైతే నేను నిన్ను ఒక లీడర్గా ఏర్పాటు చేస్తానని దేవుడు స్త్రీని ఒక మంచి నాయకత్వ పొజిషన్లో, ఈ మధ్యకాలంలో ఉమెన్ లీడర్షిప్, ఉమెన్ ఆంటర్ప్రెనర్షిప్ ఇలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ ఉమెన్ ఈజ్ అ లీడర్ అని ఆ నాయకత్వపు బాధ్యతలు దేవుడు ఒకనాడు ఎవరికి ఇచ్చారో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ నెంబర్ 4. న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం. స్త్రీ పురుషులు సమాజంలో సమానమే అని చాటి చెప్పినటువంటి దైవ గ్రంథం మన బైబిలే. కారణం, ఈరోజు ఆదివారం, సండే, దేవుని మందిరం జరుగుతుంది. ఎంత చక్కగా ఒకవైపు పురుషులు ఒకవైపు స్త్రీలు చక్కగా కూర్చుని దేవుని వాక్యం వింటున్నారు చూడండి. దేవుని సన్నిధికి స్త్రీ పురుషులు సమానంగా వచ్చి కూర్చోవచ్చు. ఈ పద్ధతి మనకు ప్రపంచంలో కనపడదు. మిగిలిన సంస్కృతులలో మనం ఆలోచిస్తే, ఒకవేళ దైవ సన్నిధి అని ఏదైనా నిర్మాణాలు జరిగి ఉంటే ఇందులోనే కేవలం పురుషులే రావాలి, స్త్రీలు రాకూడదు అనేటువంటి కట్టడలు సమాజంలో ఉన్నాయి. ఫలానా చోటుకైతే పురుషులే రావాలి, స్త్రీలు రాకూడదు అని వారిని అక్కడే అడ్డుకునే పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి. కానీ దేవుని యొక్క ఏర్పాట్లు, దేవుని మందిరానికి, దేవుని వద్దకు సమీపించుటకు, దేవుని చేరుకొనుటకు దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. యు బోత్ ఆర్ ఈక్వల్. సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. సరే, ఎలాగో లీడర్షిప్ దగ్గరకు వచ్చాం కనుక దేశానికి ఒక మంచి లీడర్ని ఒకనాడు ఎలా చూపిస్తున్నాడో దేవుడు చూద్దాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. మరి ఏమయ్యారు ఆ దేశం మొత్తంలో పురుషులు? ఆ దేశం మొత్తంలో ఆ రోజు న్యాయాధిపతుల 4వ అధ్యాయంలో, అంటే ఆ తరంలో, ఆ సమయంలో ఈ స్త్రీ న్యాయాధిపతినిగా ఉంటే బాగుంటుంది సమాజానికి అని దేవుడు భావించి అక్కడ లీడర్షిప్ పొజిషన్లో కూర్చోబెట్టాడు.
దేవుడు చూపించినటువంటి సమానత్వం ప్రపంచంలో ఎక్కడ కనపడదు. అసలు ఈ ఉమెన్స్ డే అనేది ఎలా స్టార్ట్ అయిందని అంటే దే వర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ. సమానత్వం కొరకు పోరాడారు. ఈ సమానత్వం ఎక్కడ కనబడుతుంది అని ఆలోచిస్తే నిజమైన దేవుడు పరిచయం చేసినటువంటి సమానత్వాన్ని ఈ లోకం మర్చిపోయింది. మర్చిపోయిన తర్వాత చాలా రోజులుగా జ్ఞానోదయం అయింది. మనం ఏ పుస్తకాలు చూస్తున్నాం ఇప్పుడు? ఆదికాండం చూసాము, న్యాయాధిపతులు చూసాం. ఇంకా చెప్పాలంటే స్త్రీ పురుషులను దేవుడు చేసినప్పుడు రెండవ అధ్యాయం 18వ వచనంలో ఆదికాండం దీనిని మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే అవకాశం ఉంది. మిస్ఇంటర్ప్రిటేషన్, తప్పుడుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కనుక ఒకసారి మళ్ళీ ఆ సందర్భం మనకు పరిచయం ఉన్న దాని దగ్గరికి మళ్ళీ వద్దాం. అక్కడ మరియు 18వ వచనం 2:18 బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. సాటి అయిన సహాయమును అంటే ఏదో హెల్పర్, పురుషుడు పనిచేస్తుంటే పురుషునికి అసిస్టెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో కాదు చేసింది దేవుడు. ఇక్కడ మీనింగ్ ఈక్వల్ పార్ట్నర్ ఇన్ లైఫ్. అందుకే గౌరవప్రదంగా పిలిచేటప్పుడు జీవిత భాగస్వామి అని అంటారు. బిజినెస్లో పార్ట్నర్షిప్ అనేది ఒక బిజినెస్ ఉంటుంది. సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ, ఇలా. దాని తెలుగులో ఏమని పిలుస్తారు? పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య సంస్థ. భాగస్వామ్య పార్ట్నర్షిప్. చాలా గౌరవ్, షీ ఈజ్ మై లైఫ్ పార్ట్నర్ ఇలాంటివి చెప్తాం. ఏంటి, వాట్ డస్ లైఫ్ పార్ట్నర్ మీన్? జీవిత భాగస్వామి. హెల్పర్, సహాయము అన్న రాయబడింది కదా. నువ్వు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉండాలి, నేను నీకు చేసేది లేదని అడ్డం తిరగకూడదు మనిషి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆవిడ లేకపోతే నువ్వు బలహీనుడువే అని చెప్తున్నాడు. నువ్వు బలంగా ఉండాలంటే ఆవిడ ఉండాలని చెప్తున్నాడు అక్కడ. వితౌట్ షీ యూ కెనాట్ ఇమాజిన్ యువర్ లైఫ్ అంటున్నాడు. అందుకే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంగ్లీష్లో ఉమెన్కి WOMAN అని ఎందుకు పెట్టారంటే, మ్యాన్, ఇఫ్ మ్యాన్ నీడ్స్ టు బి వండర్ఫుల్, there should be WO before. Wonders of man is woman. Wonders of man is woman. చాలా ఉన్నాయిలేండి నా డెఫినేషన్స్. అయితే పురుషునికి పక్కనే ఉన్నటువంటి స్త్రీ కొన్ని సందర్భాల్లో వండర్స్ ఆఫ్ మ్యాన్గా మాత్రమే కాకుండా కొందరు ఉంటారు. యెజబెల్ లాంటి స్త్రీలు, అహాబుకు భార్యగా ఉన్నటువంటి యెజబెల్ లాంటి స్త్రీలు. ఈ పురుషుని జీవితంలో ఆ స్త్రీ మేలు చేయవలసిన దానికి బదులుగా కీడు చేసింది యెజబెల్ లాంటి స్త్రీ. అప్పుడు వండర్స్ ఆఫ్ మ్యాన్ అన్నారు దాన్ని. వూండ్ ఆఫ్ మ్యాన్ అంటారు. వూండ్ అంటే గాయం. సో ఉమెన్, వాట్ కైండ్ ఆఫ్ ఉమెన్ యు ఆర్ టుడే? అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక ప్రకారంగా సమాజంలో ఒక అద్భుతమైనటువంటి సృష్టిగా, దేవుడు ఎన్నుకోగలిగే ఒక ఉన్నతమైన పాత్రగా స్త్రీనే లేకపోతే సమాజంలో పురుషుడు సంపూర్ణుడు కాడు అన్నట్లుంది. అది దేవుడు ఎంచుకున్నటువంటి ఉన్నతమైన పాత్రలు, అంటే దేవుడు ఎంచుకున్న ఉన్నతమైన పాత్రలు అని అంటే ఈ స్త్రీ పురుషులుగా భూమి మీద ప్రవేశపెట్టినటువంటి మానవులను, నరులను దేవుడు తన పనిలో, తన రాజ్య విస్తరణలో ఎంతో గొప్పగా వారిని ఉపయోగించుకున్నట్లు కనబడుతుంది. ఉదాహరణకు ఒకే ఒక మాట పలిగింది రూతమ్మ గారు. బైబిల్లో రూతు
అనే స్త్రీ మనకు కనబడతారు. ఆవిడ ఇశ్రాయేలీయురాలు కాదు, మోయాబీయురాలు. ఆవిడ అన్న మాట ఆకాశమందు ఆసీనుడైన దేవునికి వినపడింది. చూద్దామా రూతు గ్రంథము. అంటే నేనేం చెప్తున్నానంటే, సమాజంలో స్త్రీలకు గౌరవం ఇవ్వాలి, స్త్రీని గౌరవించాలి అనేది సాటి పురుష సమాజం గుర్తుపట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఎన్నో సంవత్సరాలు పట్టింది, వేల సంవత్సరాలు పట్టింది. కానీ దేవుడు అణువణువున తెలియజేస్తున్నాడు, సన్మానించాలి, వారిని అవమానపరచకూడదు అనే విషయం. దేవుడు చెప్పిన విషయం లోకం మర్చిపోయింది. లోకం చట్టాలు చేసిన తర్వాత స్త్రీని అప్పుడు గౌరవించాలా అని అప్పుడు గుర్తించారు. చట్టాలు చేసిన తర్వాత మనిషి చేసిన చట్టాల కంటే దేవుడు చేసిన చట్టం, దేవుని యొక్క ఉద్దేశం మానవ చట్టాలకు పునాది లాంటివి. అది మర్చిపోయింది లోకం. ఏమనింది రూతు గారు, మోయాబీయురాలైనటువంటి స్త్రీ. ఇక్కడ చూడండి, దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. ఇక్కడ కూడా ఏంటి డిస్క్రిమినేషన్? వేరే దేశానికి సంబంధించిన స్త్రీవి కదా, ఒకవైపు స్త్రీవి కదా అనేది ఒకటి, దానికి తోడు వేరే దేశానికి సంబంధించిన స్త్రీ కదా అనేది రెండోది ఆలోచిస్తే, నువ్వు ఏ దేశానికి సంబంధించిన స్త్రీవైనా నా దృష్టిలో సమానమే అనేది కనబడుతుంది అక్కడ. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు రూతు అత్తగారితో మాట్లాడుతోంది. అత్తగారు అయినటువంటి నయోమి గారితో రూతమ్మ గారు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొరవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము. ఆ మాటకు దేవుడు ఆవిడకిచ్చిన గొప్ప బహుమానమే క్రొత్త నిబంధనలోని మొదటి పుస్తకం 1వ అధ్యాయంలో న్యూ టెస్టమెంట్ బిగినింగ్ చాప్టర్లో రూతు గారి పేరు న్యూ టెస్టమెంట్లో దేవుడు ప్రస్తావిస్తాడు. ఎందుకు ప్రస్తావించాడు అని ఆలోచిస్తే, లోకరక్షకుడు ఏ వంశంలో వచ్చాడో ఆ వంశవృక్షం అంతా తెలియజేస్తూ మోయాబీయురాలైన రూతు అనే పేరు కలిగినటువంటి ఈ స్త్రీ యొక్క పేరు అక్కడ ప్రస్తావిస్తాడు దేవుడు. చూద్దామా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, నీ దేవుడే నా దేవుడు అనగానే నా దృష్టిలో స్త్రీలైనా పురుషుడైనా సమానమే అన్నట్లుగా దేవుడు ఆవిడకి ఎంత గొప్ప వరం ఇచ్చాడు చూడండి. అక్కడ లోకరక్షకుని యొక్క వంశాన్ని వివరించేటప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 2వ వచనం నుండి చూద్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెస్సును జెరహును కనెను, పెరెస్సు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను అని రూతు గారి పేరు. యేసు ప్రభు ఎలా భూమి మీదికి ఎవరిలో నుండి వచ్చాడు, ఏ స్త్రీ ద్వారా భూమి మీదకి ఆయన ప్రవేశించాడని వివరించే వివరణలో నీ దేవుడే నా దేవుడు అన్న మాటకు ఆవిడ కలిగిన గొప్ప కృపావరం అక్కడ రూతమ్మ గారికి. అంటే ఏం సెలవిస్తున్నాడు దేవుడు? నేను చేసిన ఈ సృష్టిలో ఏ దేశంలో ఉన్నవారైనా సరే, ఏ భాష మాట్లాడేవారైనా సరే, ఏ రంగు కలిగిన వారైనా సరే, అందరూ నా దృష్టిలో సమానమే. ఒకరిని తగ్గించి మరొకరిని హెచ్చించి చేసే గుణం నాలో లేదంటున్నాడు దేవుడు అక్కడ. ఇద్దరిని చూసాం ఇందాక. ఇప్పుడు ఒకరు దెబోరా గారు, మరి ఒకరు రూతు గారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే దేశాన్ని
భవిష్యత్తులో కాపాడాలి, దేశ ప్రజల ప్రాణాలు మిగిలాలి అని తన యొక్క భవిష్యత్ ప్రణాళికలో దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణి, ఎస్తేరు గారు చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. పద్నాలుగో వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4:14. ఎస్తేరు గ్రంథము 4:14. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు అమ్మా ఎస్తేరు అని వారి పినతండ్రి మాట్లాడుతున్నాడు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనేను. నువ్వు ఈ సమయాన్ని బట్టే దేవుడు నిన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడేమో. ఎస్తేరు గ్రంథం గురించి మనకు అవగాహన ఉంది కనుక, పరిపాలిస్తున్నటువంటి కాలంలో అహష్వేరోషు అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు, అప్పుడు రాణిగా ఉన్నటువంటి వష్తి అనే స్త్రీ రాజాజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ స్థానంలోంచి తొలగించబడుతుంది. ఆ స్థానంలో మరి ఎవరిని నిలబెట్టాలి, ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఉన్న స్త్రీలలో దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఎస్తేరు రాణి గారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అప్పుడే హామాను అనే దుష్టుడు సమాజంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను పూర్తిగా అంతమొందించాలి, ఇశ్రాయేలీయులు ఉండకూడదు భూమి మీద అనే తీర్మానంతో వారిని అంతమొందించాలని పగబట్టినటువంటి హామాను యొక్క ప్రణాళికలు బద్దలవులాగున తాను చేసినది తన నెత్తి మీదికే వచ్చే విధంగా చేయుటలో ఆ రోజు ఈ స్త్రీ పాత్ర చాలా గొప్పది. అటు దెబోరా గారిని లీడర్షిప్ పొజిషన్లో చూసాము. ఒక రాణి స్థానంలో ఉండి తన బాధ్యతను ఎంత చక్కగా నిర్వర్తిస్తుందో ఎస్తేరు గారి జీవితం మనకు కనబడుతోంది. సామాన్యురాలైనటువంటి రూతమ్మ గారిని గమనిస్తే రక్షకుని యొక్క వంశవృక్షంలో ఆవిడ పేరు కనబడుతోంది. ఆవిడ విశ్వాసం ఎంత గొప్పది. అందుకే స్త్రీ విషయంలో లోకం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. లోకం ఎప్పుడు కించపరుద్దామా, ఎగతాళి చేద్దామా, హేళన చేద్దామా? ఎందుకంటే బలం, శరీర దృఢత్వం, బలం విషయంలో పురుషుల కంటే కొంచెం బలహీనంగానే ఉంటారు. సమాజంలో వారు బలహీనులుగా ఉన్నారు బలం విషయంలో, గనుక వారిని మనం అవమానపరచవచ్చు, హేళన చేయవచ్చు, ఎగతాళి చేయవచ్చు అని సమాజం వారి ఏడల ప్రవర్తించవచ్చేమో. కానీ దేవుడు అలా అనాది కాలం నుండి ఆ విధంగా కనపడదు దేవుని యొక్క విధానం. ఇంకా చెప్పమంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడుగా, 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడుగా దేవుడు మనకు. ఆ 10 కమాండ్మెంట్స్లో నిర్గమకాండం 20లో కనబడతాయి, 20వ అధ్యాయంలో కనబడతాయి 10 కమాండ్మెంట్స్. చూద్దామా 10 కమాండ్మెంట్స్ ఒకసారి. మన క్రైస్తవ సమాజంలో 10 ఆజ్ఞలు అనేవి అందరికీ తెలిసినవే, 10 కమాండ్మెంట్స్. దాదాపుగా ఏమున్నాయి 10 చెప్పమంటే కొంచెం తడబడతారేమో, కానీ పేరైతే తెలుసుగా 10 కమాండ్మెంట్స్ అని. అందులో దేవుడు 12వ వచనాన్ని చూడండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని సన్మానించుము అని అక్కడ ఆపలేదు దేవుడు. నువ్వు తండ్రిని ఎలాగైతే సన్మానిస్తావో నీ తల్లిని కూడా అదే రీతిగా సన్మానించాలని మాట్లాడుతున్నాడు. తల్లిని అగౌరవంగా నువ్వు మాట్లాడుతూ హేళన చేస్తూ తండ్రిని మాత్రమే నువ్వు గొప్పవాడవు అని సన్మానించని చెప్పలేదు బైబిల్. ఆనర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ ఈక్వల్.
మనకెంతవరకు గుర్తుంటుందంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు అంటే మన కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే, నేను ఎక్కువ రోజులు బ్రతకాలంటే మా అమ్మను మా నాన్న గౌరవించాలి. అంటే వి థింక్ మోర్ అబౌట్ హౌ టు హ్యావ్ మై లాంగ్ లైఫ్. ఎక్కువ రోజులు బ్రతకాలంటే వారిని సన్మానించాలి. నో, అందులో దెర్ ఈజ్ అనదర్ మెసేజ్ ఇన్క్లూడెడ్ ఇన్ దట్. దాంట్లో దాగి ఉన్న మరో సందేశం ఏంటంటే, ఓ కుమారుడా, ఓ కుమార్తె, నీ ఇంట్లో నీకు తల్లి తండ్రి ఇద్దరు కనపడుతున్నప్పుడు వారిద్దరిని నువ్వు ఈక్వల్గా సన్మానించాలి. నేను మా నాన్నను మాత్రమే, నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి, అమ్మను మాత్రం నువ్వు అంటే నాకు ఇష్టం లేదని, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆవిడని తీసుకెళ్ళి ఎక్కడ ఓల్డేజ్ హోమ్లో ఉండమని చెప్పేసి వృద్ధాశ్రమంలో వదిలేసి, నో, దేవుడు ప్రారంభం నుండి ఇద్దరిని సమానంగానే చూస్తున్నాడు, చూడమని చెప్తున్నాడు. దేవుడు ఇద్దరిని సమానంగానే చూస్తున్నాడు, ఇద్దరిని సమానంగా చూడమని కూడా చెప్తున్నాడు. ఇలా బైబిల్ చదువుకుంటూ పోతే దేవుని యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది మనకు అర్థం అవ్వాలి. ఇన్స్టిట్యూషన్ ఆర్ దేవుని యొక్క ఆర్గనైజేషన్. అసలు ఈ చట్టాలన్నీ ఎలా వచ్చాయి? ఉమెన్ ప్రొటెక్షన్ కొరకు వారికి సమాన వేతనాలు, సమాన జీతాలు ఇవ్వాలి, సమానమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలి. ఇవన్నీ ఎలా వచ్చాయనంటే, వీరు ఒక సంస్థలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత, అది ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఇంకొక సర్వీస్ ఏజెన్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సంస్థలో పనిచేసేటప్పుడు పురుషుని ఎక్కువగా స్త్రీని తక్కువగా చూడకూడదు అని మన దేశాలలో చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు రావడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ, లేకపోతే ఒక ఆర్గనైజేషన్లో కానీ పనిచేసేటప్పుడు, ఒక వ్యవస్థలో పనిచేసేటప్పుడు వీరు ఎక్కువ వీరు తక్కువ అని చూడకూడదని మన చట్టాలు అప్పుడు గుర్తించాయి. ఇది మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని యొక్క ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇస్ గాడ్. దిస్ యూనివర్స్ ఇస్ గాడ్స్ ఆర్గనైజేషన్. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ, అందులో అడ్మినిస్ట్రేషన్ అంతా దేవునిది. సూర్యుడు ఎవరు చెప్పినట్లు వింటుంటాడు? దేవుడే. చంద్రుడు ఎవరు చెప్పినట్లు వినాలి? దేవుడు చెప్పినట్లు వినాలి. ఈ సృష్టి అంతా ఎవరు చెప్పినట్లు వినాలి? దేవుడు చెప్పినట్లు వినాలి. అలా దేవుని యొక్క ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటే, ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఆ సంస్థకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేది దేవుడే అయితే, ఆ సుప్రీం పవర్ అండ్ సుప్రీం అథారిటీ తన రాజ్యంలో, తన ఇన్స్టిట్యూషన్లో, తన ఆర్గనైజేషన్లో ఉండే వారిని సమానంగా చూస్తూ, నన్ను చూసి మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు అక్కడ. అందుకే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాస జీవితానికి సంబంధించి నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అదే అది ఫెయిత్ఫుల్ లైఫ్ గురించి. యేసు ప్రభు ఎలా బ్రతికాడో పరిశుద్ధునిగా, యేసు ప్రభు ప్రేమమయుడుగా, కరుణామయుడుగా, దయామయుడుగా ఎలాగైతే జీవించాడో మనం కూడా ఒకరినొకరు క్షమించవచ్చు, ప్రేమించవచ్చు, ఒకరినొకరు ఆదరించవచ్చు, జీవించాలని అన్ని విషయాలు అందులో దాగి ఉన్నాయి. అయితే మనం మిస్ అయ్యేది ఏంటంటే, అక్కడి వరకు అప్లై చేసి సమాజంలో ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి విభేదాలు చూపించామనంటే మాత్రం మనం ప్రభువును పోలి నడుచుకున్న వారం కాముగా. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ, ఒక స్త్రీ కనబడుతుంది. ఆవిడ బావి వద్ద నీళ్లు చేదుకోవడానికి వస్తుంది. సమరయ స్త్రీ. ఆవిడ పరిస్థితి అంతా తెలుసు. ఎవరికి? యేసు ప్రభువుకు తెలుసు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళ పరిస్థితి, ఆ వారికి కూడా ఈవిడ గురించి అవగాహన ఉండే ఉండాలి. సమరయ స్త్రీ. ఆ స్త్రీ రాగానే, ఆ స్త్రీ వచ్చిన తర్వాత ప్రభు ఆవిడతో మాట్లాడుతూ, అమ్మా, నేను నీకు 14 వచ్చి 4:14, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆమె పరిస్థితి ఏమిటి? ఆమె పరిస్థితి ఏంటో యేసు ప్రభువుకు తెలుసు.
4వ అధ్యాయం 17వ వచనంలో ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, అమ్మ నువ్వు కరెక్టే చెప్పావు, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనను. అంటే ఆవిడ యొక్క జీవితం అంతా ప్రభుకు తెలుసు. ఎంత దెబ్బతినిందో ఆవిడ జీవితం ప్రభువుకు తెలిసినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వచ్చి, నేను నీకు నిత్య జీవము అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు. నేను నీకు నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ ఇస్తానని మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ ఎటర్నల్ లైఫ్ ఎలాంటి స్త్రీకి ఇస్తానని మాట్లాడుతున్నాడు అంటే, మనం చదివితే అర్థమవుతుంది ఆవిడ జీవితం బాగలేదని, ఆవిడ పరిస్థితులు బాగలేవని. పురుషులను మాత్రమే కరుణించడానికి నేను సిలువను ఎక్కుచున్నాను అని లేదు సందేశం అక్కడ. ఎంతవరకు యోహాను సువార్త 4వ అధ్యాయం చదివేటప్పుడు ఒక వర్గానికి కొరకు మాత్రమే వచ్చాడు అని అనుకుంటే పొరపాటు. పాపులనే పిలువవచ్చితిరి అని చెప్పిన ప్రభు ఈ స్త్రీ అట్టి జీవితంలో జీవించుచున్న, అమ్మ నేను నీకు నిత్య జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాననే సందేశం అక్కడ. ఆవిడంటుంది, నీకు నా విషయాలు అన్నీ తెలుసు కదా, అయినా కూడా నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు? అయితే నీలో మారు మనస్సు కలుగుటకే నా దగ్గర ఉన్నటువంటి రక్షణ, సాల్వేషన్ అనేది ఏదైతే ఉందో అది నీ స్థితిలో ఉన్న వారికి కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మాట్లాడుతున్నాడు అక్కడ. కాబట్టి దేవుడు ఎవరినైతే రక్షించడానికి వచ్చాడో, పురుషులను మాత్రమే నేను రక్షించి స్త్రీలను విడిచిపెడతానన్నట్లు లేదు సమరయ స్త్రీ సందర్భం. నీకు కూడా నిత్య జీవం అవసరమే, ఎటర్నల్ లైఫ్, యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అంటున్నాడు. భూమి మీద ఎలాగైతే సాటి అయిన సహకారిగా వీరిద్దరూ సమానమైన ఎలాగైతే చూపిస్తున్నాడో, భూలోకం మీద స్త్రీ పురుషుడు సమానమని చూపిస్తున్నాడో, పరలోకం కూడా వీరిద్దరు సమానమే అని చూపిస్తున్నాడు అక్కడ. నిత్య జీవంలో వీరిద్దరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కనబడట్లేదు దేవుని దృష్టిలో. అందరినీ పిలువవచ్చితిని. ఇంకా కొంచెం ముందుకెళ్తే మరొక స్త్రీ, చాలా గొప్ప పేరు కలిగినటువంటి ఒక స్త్రీ, అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయంలో కనబడతారు మనకు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 18. అపోస్తలుల కార్యములు 18. చక్కగా వాక్యాన్ని వివరించగలిగే సామర్థ్యం ఉన్న వారిని ఎలా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి దేవుడు. అపోస్తలుల కార్యములు 18, 24 నుండి నేను చదువుతున్నాను, ఎక్కువ ఉంది చూడండి. 24th verse నుండి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మ మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించాను. ప్రిస్కిల అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విషదపరిచిరి. అపోల్లో అనే వ్యక్తికి దేవుని మార్గమును బోధించుటకు 2 దంపతులు ముందుకు వచ్చారు. ఆ 2 దంపతుల్లో భార్య పేరు ప్రిస్కిల్లా. ఒక వ్యక్తికి వాక్యాన్ని ఉపదేశించే అవకాశం దేవుడు ఇక్కడ ఈవిడికి అనుగ్రహిస్తున్నట్లు కనబడుతుంది అక్కడ. ఆ 2 దంపతులు అకుల, ప్రిస్కిల్లా అంటే దేవుని ప్రజలను దేవునిలోనికి నడిపించే బాధ్యతల్లో పురుషునికి బాధ్యత ఉంది, స్త్రీకి బాధ్యత ఉంది. ఒక బిడ్డ దేవుని మార్గంలో మొదట చక్కగా ఎదగాలి అని అంటే మొట్టమొదటి టీచర్ ఆ బిడ్డకు ఉమెనే, స్త్రీనే. సాధారణంగా ఇండ్లలో పురుషులు ఏమి కావాలో సంపాదించి తీసుకొని వచ్చి ఏదో పెట్టి అవన్నీ చేయించేమో, కానీ బిడ్డకు దగ్గరుండి కూర్చోబెట్టి వారికి అక్షరాలు దిద్దించి వాళ్ళతో హోంవర్కులు చేయించి ఇవన్నీ ఏదో ఒకసారి 2 సార్లు ఆ పురుషులు ఏం చేస్తున్నారని చెప్పచ్చేమో, కానీ దగ్గరుండి
వారితో అన్ని పనులు చేయించేది స్త్రీనే, మదరే. వారితో అన్ని పనులు చేయించేది అనేది సెకండరీ. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే వారికి అన్నీ చేసేది స్త్రీనే మొదట. ఎప్పుడో కారులో స్టెప్నీ ఉన్నట్లు దగ్గరలో ఒకవేళ తల్లి లేకపోతే అప్పుడప్పుడు మ్యాన్ వచ్చి స్త్రీ చేయాల్సిన పనులు, వారికి స్నానాలు చేయించడమో, వారిని శుభ్రపరచడమో, ఏదన్నా వంట చేయడమో, అలాంటి దానిలోకి ఎంటర్ అవుతాడు. కానీ నాకైతే ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్. ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, పిల్లలు ఎక్కడైనా పిక్నిక్ లేదో పోవాలంటే అప్పుడు మాత్రమే నేను ఏదైనా వాళ్ళకు అవసరం అంటే వచ్చి అడుగుతారు, నాన్న నువ్వు ఏదైనా కొంచెం స్పెషల్ చేయంటే. ఆ ఒక్క చిన్న ఐటెం చేయడానికి నేను కుస్తీ పడుతుంటాను నిజానికి. ఇది అది కట్ చేసి పెట్టు, ఇది కట్ చేసి పెట్టు, అన్నీ చేసి పెట్టి నువ్వేం చేసేది అంటే చెప్తుంటాను, నువ్వే అంటుంటాను పరిస్థితి. ఇది నా పరిస్థితి. అక్కడ ఒక్క ఐటెంని 100కి 100% నేను చేయలేకపోతున్నాను స్త్రీ సపోర్ట్ లేకుండా. ఇది లేదు అది లేదని ఆ టైంలో ఏదైనా కొంచెము స్వరం ఎక్కువ చేయొచ్చేమో, కానీ వాస్తవానికి అయితే ఆ వంటగదిలో ఏ ఐటెం ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటుంది పురుషులు దీంట్లో. నువ్వు లేకపోతే నేను తినలేనా అనుకొని ఒక్కసారి అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ హోటల్లో చేయొచ్చు, ఒకరోజు అంటే మధ్యాహ్నం ఎక్కడైనా మళ్ళీ హోటల్లో చేయొచ్చు. జీవితకాలం అంతా హోటల్లో తినుకుంటూ ఎక్కడ కూర్చుంటాడు? ఇంపాసిబుల్. ఒక ఇల్లు చక్కగా నడవాలి అని అంటే అది స్త్రీ లేకుండా ఆ ఇల్లు ఊహించుకోవడం కష్టం. అందుకే ఏమంటారంటే, నా జీవితంలో ఎప్పుడు వినలేదండి, ఇంటికి పురుషుడు సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు. అది ఇంటికి ఇల్లాలే, సెంటెన్స్ పూర్తి చేయండి దీన్ని. ఇంటికి ఇల్లాలే ఏమన్నారు? దీపం. ఇంటికి ఇల్లాలే దీపం అనే సెంటెన్స్ పూర్తవుతుంది, కానీ ఇంటికి భర్తనే అసలు ఎక్కడో దొరకట్లేదు, నెక్స్ట్ వర్డ్ దొరకట్లేదు. వీఆర్ అనేబుల్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇంటికి ఇల్లాలే దీపం అని సామెతలు 31 ఈరోజు చదువుకున్నాగా. సామెతలు 31. సో ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సన్, ఎవ్రీ మేల్ థింక్ యువర్ లైఫ్ వితౌట్ ఎ ఉమెన్. అంటే షీ కెన్ బి మదర్, షీ కెన్ బి యువర్ బెటర్ హాఫ్, ఆర్ షీ మే బి యువర్ డాటర్. ఎవరైనా సరే ఒక్కసారి వీళ్ళు లేకుండా మన లైఫ్ను ఊహించుకోండి, అంతా హాఫే కనబడుతుంటుంది, సగం సగమే కనబడుతుంటుంది, అంతా హాఫే. నిజమే. సామెతలు 31లో, సామెతలు 31 చివరిగా ముగించేటప్పుడు 30వ వచనంలో ఒక ట్రూత్ రివీల్ చేస్తున్నాడు, ఒక సత్యం. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలకు అదిగా చదివేదమ్మా. సామెతలు 31:30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎ వుమెన్ బికాస్ ఆఫ్ హర్ బ్యూటీ మే అట్రాక్ట్ అటెన్షన్, బట్ ఎ గాడ్లీ వుమెన్ అట్రాక్ట్స్ గాడ్స్ ఫేవర్. దర్ ఇస్ అ డిఫరెన్స్. ఒక స్త్రీ తనకున్న అందమును బట్టి బహుశా లోకాన్ని ఆకర్షించవచ్చేమో, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ దేవుని యొక్క ఏర్పాటును పొందుకుంటుందట. దేవుని యొక్క ఏర్పాటును పొందుకోవడం అంటే ఎస్తేరు రాణి గారిని అక్కడ కూర్చోబెట్టాడు, చెరలో ఉన్న ఎస్తేరు గారిని, దెబోరా లాంటి నాయకురాలను నిలబెట్టాడు. చివరికి ఇంతమంది స్త్రీల గురించి మాట్లాడుకున్న తర్వాత ఒకరిని మర్చిపోతే మనము పొరపాటు చేసిన వారమే అవుతాం. అదే లోకరక్షకుడు భూమి మీదకి వచ్చటలో తన పాత్రను పోషించినటువంటి కన్యక అయిన మరియమ్మ గారు. ఇది మొదలుకొని ప్రతి తరం వారు ఆవిడను ధన్యురాలనాలి. లోకంలో ఇంతమందిలో ఆ స్త్రీని ఎంచుకుని ఆ కన్యక గర్భానే భూమి మీదకి నేను రావాలి అని దేవుడు భావించాడనంటే ఆవిడ భక్తి జీవితం ప్రభు ఆ గర్భములో ఉండుటకు
ఆవిడ జీవితం ఎంత ఉన్నతంగా దేవుణ్ణి ఆకర్షించిందో మనం గమనించాలి, ఆలోచించాలి విషయం. అందుకే ఈరోజు వాక్యధానంగా చదువుకున్న పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు మనం ఒకవేళ స్త్రీలకు ఇవ్వవలసినటువంటి గౌరవం మర్యాద ఇవ్వకపోతే కూడా మనము దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఇన్ కేస్ వి డోంట్ రెవర్ ఆర్ రెస్పెక్ట్ దేర్ డిగ్నిటీ. ఎందుకు? వాక్యం ఏముంది ఇక్కడ? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో భార్యను సన్మానించి అనే మాటను చూసారా? భార్యను సన్మానించి అనేది ఒక మాట కనబడుతుంది. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏం కనబడింది మనకు? తల్లిదండ్రులను సన్మానించు. సన్మానించు అనే పదం చూడండి. అటు తల్లిని నువ్వు సన్మానించాలి, ఇటు భార్యను సన్మానించాలి. ఒక పురుషుడు తల్లిని సన్మానించాలి, భార్యను సన్మానించాలి. ఆ గౌరవం వేరు, ఇవ్వాల్సినటువంటి ఈ ప్రేమ వేరు. సన్మానించి అనే పదం ఉన్నప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, మీకు కూడా తెలిసే ఉండొచ్చు, అక్కడక్కడ వార్తలు వింటుంటాం అప్పుడప్పుడు. తల్లి అంటుంటుంది, వీడికి పెళ్ళైన తర్వాత భార్య కొంగే పట్టుకొని తిరుగుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని తల్లి అంటుంది. ఇక భార్య అంటుంది, అసలు నువ్వు నా మాట వినట్లేదు, మొత్తం మీ అమ్మ చెప్పినట్లే వింటున్నావు అని భార్య అంటుంది. మధ్యలో శాండ్విచ్ అయిపోయింది మాత్రమే ఈ పురుషుడి పరిస్థితి. భార్య ఏమో మీ అమ్మ మాట వింటున్నామని భార్య అంటుంది, ఆ అమ్మ ఏమో అంటుంది వీడికి పెళ్ళైనప్పటి నుంచి భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు ఆ అమ్మ అంటుంది. ఎట్లా భరించాలి చెప్పండి ఈ సమస్యను? పురుషుడు ఎలా తట్టుకోవాలి దీన్ని? సికింద్రాబాద్లో పెద్ద క్లబ్ ఉంది, భార్య బాధితుల సంఘం అనేది ఒకటి ఉంది. న్యూస్ పేపర్లో వస్తుంటుంది సంవత్సరానికి ఒకసారి అప్పుడప్పుడు. ఇదో ఇలాంటివే. భూకంప బాధితులు విన్నాము, వరద బాధితులు విన్నాము, కరువు బాధితులు లాంటివన్నీ విన్నాం, కానీ ప్రత్యేకంగా భార్యా బాధితుల సంఘం ఒకటి ఉందన్న విషయము చాలా అరుదు వినటం. దానికి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంటాడు ఒక ఆయన, హైదరాబాద్లోనే. ఇదంతా కమ్యూనిటీకి ఎందుకు వచ్చాయి ఈ సమస్యలు అంటే ఇలాంటివే. మీకు విషయం చెప్తాను. ఎలాగైతే వివాహమైన తర్వాత స్త్రీ తన తల్లిదండ్రులను విడిచి పురుషుని వద్దకు చేరుకుంటుందో, మార్క్సు వార్తలు 10వ అధ్యాయము 7వ వచనంలో, మార్క్సు వార్త 10:7లో, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును అనుంది అక్కడ. ఇస్సాకు గారికి భార్యగా వచ్చినటువంటి రిబ్కా గారు తన తల్లిదండ్రులను విడిచి ఇస్సాకు గారి వద్దకు రావడం జరుగుతుంది. ఇస్సాకు గారి వద్దకు వచ్చిన తర్వాత ఇంకా కలిసి జీవితం ప్రారంభించాలి, కుటుంబాన్ని కొనసాగించాలి, ఇవన్నీ ఉన్నాయి బాధ్యతలు. కానీ దేవుని యొక్క ఏర్పాట్లు ఇక్కడ కనబడుతుంది. తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును అందు అక్కడ. విడిచిపెట్టి అంటే ఇంకా మీ బ్రతుకు మీరు చూసుకోండి అని ఇంట్లో వాళ్ళని వదిలేసి వీళ్ళు సపరేట్గా కాపురం పెట్టడం కాదు అనేది. బైబిలే చెప్పింది, తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవం తల్లికి ఇవ్వాలి, నీ జీవితంలోనికి భార్య వచ్చిన తర్వాత భార్యకు కూడా ఈక్వలెంట్ డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కనబడుతుంది ఇక్కడ. ఇంకా మనం చేసేది ఏంటో చెప్పనా? దేవుని ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా చేస్తుంటాం. సంఘమును దేనితో పోల్చారు ఎఫెసీ పత్రికలో? మర్చిపోయారా? మళ్ళీ గుర్తు చేయాలి. ఎఫెసీ పత్రికలో సంఘము అనే ఈ వ్యవస్థను స్త్రీగా పోల్చాడు దేవుడు, భార్యగా పోల్చడం జరిగింది. 24వ వచనం, ఎఫెసీ 5:24, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా
ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను అని సంఘమును దేంతో పోలుస్తున్నాడు? స్త్రీతో, భార్యతో, భార్యగా భావిస్తున్నాడు, పోలుస్తున్నాడు అక్కడ. అయితే విచిత్రం ఏంటంటే, సంఘము ప్రభువుకి ఎక్కువ చేసిందా, ప్రభువే సంఘం కొరకు ప్రాణం పెట్టాడా? ప్రభువే సిలువ మీద సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. తనకున్నదంతా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున్న మరలా వచ్చి తీసుకెళ్తానంటే, నా దగ్గర ఉన్న దానిలో నిన్ను పాలిభాగస్తురాలినిగా చేస్తానని చెప్తున్నాడు అక్కడ. ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సొసైటీ. ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్ డైవర్ట్ చేసుకోకండి, వినండి. వివాహాలు జరిగేటప్పుడు మీరు వినట్లేదు, కొందరు పెద్దలు చర్చలు చేస్తారు. అమ్మాయి తరపున వీళ్ళు వస్తారు, అబ్బాయి తరపున వీళ్ళు వస్తారు. కూర్చొని అమ్మాయి వాళ్ళకు మీడియేషన్లో ఏం చేస్తారంటే, మరి మీ అమ్మాయి మా ఇంటికి వస్తుంది కదా, మరి ఏమిస్తున్నారు చెప్పండి అని మాట్లాడతారు. నిజమా కదా చెప్పండి? దీనే మన భాషలో ఏమంటారు? డౌరీ, వరకట్నం, కట్నం. దేవుని యొక్క ఏర్పాటుకు పూర్తిగా వ్యతిరేకంగా పోతుంటుంది ఈ సొసైటీ. అసలు పురుషుడు అమ్మాయికి ఇవ్వాలా, అమ్మాయి నుంచి పురుషుడు తీసుకోవాలి? ఆలోచించండి ఒకసారి. సంఘము స్త్రీ భార్యగా భావిస్తే యేసు ప్రభువు మొత్తం సంఘానికి ఇచ్చాడా? సంఘం ప్రభువుకి ఇస్తుందా? అంటే సంఘం సేవ చేస్తుంది, పరిచర్య చేస్తుంది, ఓకే. కానీ ఈ సిస్టంలో, ఈ వ్యవస్థలో, ఉదాహరణకు ఇస్సాకు గారికి భార్యను తీసుకురావడానికి మనిషిని అబ్రహాం గారు పంపించారు, తండ్రి. అబ్రహాం గారు నా కుమారునికి స్త్రీని తీసుకురా అని ఆదికాండంలో తన సేవకుణ్ణి అక్కడికి పంపించాడు. ఈ కనాను స్త్రీలలో ఎవరిని వద్దు, నా జనుల వద్దకు వెళ్ళి నా కుమారునికి ఒక స్త్రీని తీసుకురా అన్నప్పుడు ఈ వ్యక్తి ప్రయాణం కడతాడు. ఇక్కడ ప్రయాణం కట్టి అక్కడ రిబ్కా గారి వద్దకు చేరుకున్న తర్వాత అబ్రహాం గారు పంపించిన వస్తువులు వాళ్ళకిచ్చాడా, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని ఇస్సాకు గారికి పట్టుకొని వచ్చాడా? అబ్రహాం గారు ఇచ్చి పంపారు, అక్కడ అమ్మాయి కుటుంబానికి ఇచ్చిరండి అని. జెనెసిస్ నుండి, ఆదికాండం నుండి క్రొత్త నిబంధన వరకు బైబిల్లో ఇలాంటి బంధము ఏర్పాటు చేసే విషయంలో పురుషుడే స్త్రీకి ఇచ్చినట్లుగా కనబడుతుంది. కానీ మనం ఏం చేస్తాం? ఈ దేశంలో ఉన్నాం కనుక, సమాజం చుట్టూ లోకం అలా చేస్తుంది కనుక వాళ్ళది నేను కూడా ఫాలో అయిదాంలే అని మనమే వాళ్ళ దగ్గర లాగేసుకుంటుంటాం. ఎంత నేరం ఇది! ఇదంతా అయిన తర్వాత ఎలాగూ మా వైఫ్ ఇక్కడే ఉంది, మీరు అడగచ్చు ఏమని. కాదు, ఇప్పుడు సీక్రెట్ చెప్పండి, మీ ఆయన మీ దగ్గర ఎంత తీసుకున్నారు మీరు అడగచ్చు, పర్లేదు. నేనేమంటున్నానంటే, అకార్డింగ్ టు ద బైబిల్ ఇట్ ఈస్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఇట్ టు ఉమెన్స్ హౌస్, నాట్ ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఇట్ టు మ్యాన్స్ హౌస్. ఈ అమ్మాయి నిన్ను చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మదర్ని వదిలిపెట్టాలి, వాళ్ళ ఫాదర్ని విడిచిపెట్టాలి. ఒకవేళ బ్రదర్ సిస్టర్స్ ఎవరన్నా ఉంటే, తనకు తోబుట్టులు ఉంటారు కదా, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క ఎవరో ఉంటారు. చాలా అరుదు, ఒకే ఒక సన్, ఒకే ఒక డాటర్, వన్ చైల్డ్ ఉన్న ఫ్యామిలీస్ కొంచెం తక్కువే ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, వారి ఇంట్లో ఉన్న సోదరి మనలను విడిచిపెట్టాలి. చిన్నప్పటి నుంచి ఏ ఇంట్లో అయితే స్వేచ్ఛగా తిరిగిందో అన్నీ వదిలిపెట్టేసి ఈ మోహన్ నమ్ముకొని, ఒక్కొక్కసారి ముఖపరిచయం కూడా ఉండదు, పెద్దలు చూసేస్తారు పూర్తిగా. పెద్దలు చూసి ఇదిగో నేను చూపించాను నువ్వు చేసుకో అని అంటే, ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటకు గౌరవించి ఈ బిడ్డ విధేయత చూపించి ఈ పురుషుని నమ్ముకొని వచ్చేటప్పుడు నువ్వు ఖాళీ చేతులతో రాకు,
ఉన్నవన్నీ తీసుకురా అని మళ్ళీ మనం డిమాండ్ చేస్తుంటాం. కానీ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నేను ఏమైనా తప్పు చెప్తున్నానేమో. బైబిల్లో ఇలాంటి వివాహాల సందర్భాలు జరిగినప్పుడు సాధారణంగా ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజెస్ కానీ జరిగేటప్పుడు తీసుకునే సబ్జెక్టే ఎక్కువగా ఇస్సాకు గారి సబ్జెక్ట్ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళి అమ్మాయిని తీసుకురండి అన్న వరకు మాత్రమే మెసేజ్ ఇస్తుంటారు. కానీ స్టేజ్ మీద ప్రసంగాలు కావచ్చు, మన కల్చర్ కావచ్చు, వీళ్ళు తీసుకెళ్ళిన వస్తువులే ఫస్ట్ అక్కడ ఇవ్వడం జరుగుతుంటుంది. అక్కడ అదొక సూచన. పరలోకం నుండి సమస్తము తీసుకొని వచ్చి మనకి ఇచ్చాడు యేసు ప్రభు. నేను ఇస్తున్నాను ప్రభా, పరలోకాన్ని తీసుకెళ్ళాను మనం ఇవ్వలేదు. ఫస్ట్ అక్కడి నుంచి ఇనిషియేట్ అయింది. దేర్ ఫోర్ ఇక మీదట మన సంఘంలో నేను చెప్పేది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, అబ్బాయిలకందరికీ తీరని నష్టం జరుగుతుందని భావించకండి. మీరు నిజంగా దేవునికి భయపడేవారైతే ఇక మీదట భవిష్యత్తులో మన కుటుంబాలలో వివాహాలు జరిగేటప్పుడు అమ్మాయిల కుటుంబాల వద్ద నుండి మాకు ఇంత కావాలి అని మీరు డిమాండ్ చేయడము దేవుని యొక్క మనసుకు వ్యతిరేకమైనటువంటిది. ఈ పని చేసి వారిని ఇబ్బంది పెట్టకండి. నిన్ను నమ్ముకొని ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు ఎంత ప్రేమగా చూసుకోవాలి. సరే, ఇలా చెప్తే అర్థం అవ్వదేమో, కానీ ఆవిడ అందరినీ విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది కదా, జీవితాంతం నీ దగ్గర ఉండడానికి తన వారిని అందరినీ విడిచిపెట్టి వచ్చింది కదా. ఒకసారి సీన్ రివర్స్ ఆలోచించుకోండి. సీన్ రివర్స్ అంటే ఏంటి? ఆవిడ ఎలాగైతే నీ దగ్గరకు వచ్చిందో నువ్వు ఒక 20 సంవత్సరాలు అక్కడ ఉండడానికి ట్రై చేయి. అది అవ్వదు, అది మన వల్ల కాదు. అది అవర్ మైండ్ సెట్ డస్ నాట్ సపోర్ట్ దట్. పద్ధతి ప్రకారంగా వీళ్ళు వస్తున్నారు, ఓకే, మనం కూడా దేవుని సన్నిధికే వెళ్ళాలి. దేర్ ఫోర్ ఈ విన్నప్పుడు కట్నము అనే పేరుతో స్త్రీ మనసును గాయపరుస్తూ వారి కుటుంబాలను ఇబ్బంది పెడుతూ కొందరు ఉన్నారు. వార్తల్లో పడుతుంటుంది అప్పుడప్పుడు. మ్యారేజ్ అయి ఉంటుంది, బిడ్డలు కూడా పుట్టింటారు, అప్పుడెప్పుడో పెళ్ళైన దానికి ఇంకా ఇవ్వలేదు, ఇంకా తీసుకురాలేదు అనే చివరికి వారి మీద కఠినంగా ప్రవర్తించి ఇంట్లో నుంచి గెంటేస్తే కొందరు చివరికి ప్రాణాలను కూడా తీసేసుకొని భూమిని విడిచిపెట్టినటువంటి స్త్రీలు కనపడుతుంటారు మనకు. యు ఆర్ ఎ చీటర్, యు ఆర్ ఎ డిసీవర్. ఇఫ్ యు ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ మేనేజింగ్ యువర్ వైఫ్, డు నాట్ మ్యారీ హర్. తనను చూసుకోలేని చేతగాని వాడవైతే వివాహమే చేసుకోవద్దు. చూసుకుంటాను అన్నీ చెప్పిన తర్వాత తన అంతు చూస్తానని మాట్లాడడం ఎలా? తప్పుగా ఆలోచించండి. వారి మనస్సులను ఏ రీతిగా కూడా గాయపరచకండి. ఆల్ రైట్. ఇక మీదట మా అమ్మాయిని చూడడానికి వచ్చారు, మీరు ఏం తీసుకొచ్చారు అనే చర్చలు జరగాలి. మీ అమ్మాయిని మా దగ్గర పంపిస్తున్నారు, మీరు ఏమిస్తారు కాదు. ఇది ఎలాంటిదంటే, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనకూడదు. అది తప్పది. అర్థమైంది ఈ సెంటెన్స్? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటే దేవుడు అంటాడు, నిన్ను వాళ్ళతో అలా అన్నావు కనుక నేను నిన్ను తంతానన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఐ విల్ కిక్ యూ అన్నాడంటే అయిపోయి మన పరిస్థితి. కాబట్టి డోంట్ గివ్ ద ఛాన్స్ టు గాడ్. ఆల్ మై క్రిస్టియన్ ఫెలో బిలీవర్స్, ఐ రిక్వెస్ట్ in the name of our Lord and Savior Jesus Christ, if our families have a habit of demanding dowry from girls' house, stop it immediately. ఒకవేళ ఖర్చులు పెట్టడానికి అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకండి మీరు అంత అడుగుతున్నారు అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి అని అంటే, ఈ అబ్బాయి వాళ్ళు అంటారు, అంత పెద్ద పెళ్లి చేయాలి కదండి, మా వాళ్ళు చాలామంది గెస్ట్లు ఉన్నారు, మా చర్చికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, మా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది ఉన్నారు, అంతమందికి భోజనాలు పెట్టాలంటే మీరు ఏమన్నా ఇస్తేనే కదా మేము పెళ్ళిలో భోజనాలు పెట్టగలం అంటుంటాడు ఈ అబ్బాయి. నిజంగా ఆ సమయంలో అమ్మాయినిచ్చే కుటుంబం ఏమనాలంటే, వాళ్ళు ఒకవేళ అబ్బాయి వాళ్ళు ఇలా అన్నారంటే, పెళ్లి చేసి భోజనం పెట్టలేని నువ్వు మా అమ్మాయిని జీవితకాలం అంతా చూసుకొని 3 పూట్ల భోజనం ఎట్లా పెడతావా నువ్వు అంటే బాగుంటుంది.
అలాంటి అల్లర్లు గొడవలు కాకుండా ఏదో ఇద్దరు మాట్లాడుకొని ఎవరెవరు పిలుచుకుంటున్నారు ఏంటి అందరు కలిసి చూడముచ్చటగా మేము ఇది చేస్తాం అది చేస్తాం మాట్లాడుకుంటే ఓకే. కాబట్టి నిజంగా భయము భక్తి ఉంటే ఏమన్నా తీసుకొని ఉన్నా కూడా రిటర్న్ ఇచ్చేయండి, అది బెటర్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకొని మనము ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. నా ప్రభువా, మీ వాక్యాన్ని విని మేము మా మనసులను మార్చుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. స్త్రీల విషయంలో మీకున్న ప్రేమ, అటు పురుషుల ఎడల మీకున్న ప్రేమ, సమాజం ఎడల మీకున్న ప్రేమ గొప్పదని మేము మీ వాక్యంలో తెలుసుకున్నాం. మీకు విరోధంగా వ్యతిరేకంగా మేము నడుచుకున్నట్టు క్షమించమని ప్రార్థిస్తాం. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.